హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా? చికెన్ పికిల్ పెడుతున్నానండి. చికెన్ పికిల్ పెడుతున్నా. మేమే తీసుకొచ్చి నేను బోన్లెస్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ చేస్తున్నాడు, బోన్లెస్ చేస్తున్నాడు. చికెన్ తీసుకొచ్చేసి, కోడి తీసుకొచ్చేసి మేము ఫస్ట్ వచ్చేసి గరం మసాలా చేస్తున్నాను చూడండి. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎలాచి, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకుంటున్నా. అల్లం వెల్లిగడ్డ కూడా ఫ్రెష్గా పట్టుకుంటున్నాను చూడండి. మొత్తం క్లీన్గా కడిగేసి అల్లం వెల్లిగడ్డ సన్నగా తరిగి నేను ఇంకా మిక్సీ కొట్టుకుంటున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేస్తున్నా. మంచిగా మిక్స్ చేసేసి అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్ పట్టేసి ఉంచాను. మంచిగా అప్పటికప్పుడు తీస్తే స్మెల్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడో తీసిన వీడియో అంటే ఇప్పుడు పెడుతున్నాను. ఇది వచ్చేసి నాకు అసలు కుదరలేదు. నేను ఇందాక వచ్చేసి ఉప్పు పసుపు రాసి పెట్టేశాను కదా, అది వచ్చేసి ఇట్లా వాటర్ లేకోకుండా వాటర్ అంతా అసలు మనం ఏం ఆయిల్ వేయ అవసరం లేదండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇట్లా వేయించుతూ ఉండాలి. ఇంకొన్ని మీకు చూడండి అర్థమవుతుంది. వాటర్ అంతా పోతుంది, పోయాక మంచిగా ఉంటుంది. దగ్గరికి అయిపోయాక సగం బాయిల్ అయినట్టు ఇంకోండి. ఓకేనా? ఆల్రెడీ సగం ఒక 80% ఉడికిపోతుంది. ఆ వాటర్లోనే ఉడికిపోతుంది. అయిపోయింది కదా, తీసి ఒక బౌల్లో పెట్టేసుకున్నా మొత్తం నేను. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ పోసుకొని అల్లం ఎల్లిగడ్డ అండి ఫ్రెష్గా తీసి పెట్టాను కదా, రుబ్బి పెట్టాను కదా, అల్లం ఎల్లిగడ్డ తీసుకుంటున్నా. చాలా బాగుంటుందండి చికెన్ పికెలు. ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఒక వన్ వీక్ కాదండి, ఒక 5 డేస్లోనే అయిపోయిందండి, కంప్లీట్ చేసేసిండు నా కొడుకైతే. అల్లం వెల్లిగడ్డ వేసాం కదా, ఆయిల్లో మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా కొంచెం మంచిగా ఇట్లాగా దోరగా వేయించుకోవాలి. పచ్చి వాసన అంతా బాగుందండి, స్మెల్ పోయి మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది, అప్పుడు బాగుంటుందండి స్మెల్ కూడా. అని ఒక 2 మినిట్స్ అయితే మంచిగా అవుతుంది, ఆయిల్ వెళ్తుంది తేలేక. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం అండి. ఇంకా కారం మనకి సరిపడా అండి. కారం ఎక్కువ తినోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంగా తింటాం, ఎక్కువ తినం తక్కువ తినం, మీడియంగా తింటాం. సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నా. అందాజు వేసుకుంటున్నాను. నాకు ఒక 3-4 టైమ్స్ పెట్టాను కాబట్టి నాకు కొంచెం అలవాటు అయిపోయింది. నేను వచ్చేసి ఫస్ట్ గరం మసాలా పెట్టాను కదండి మిక్సీ, ఆ గరం మసాలా పౌడర్ వేసాను. వేసేసి మొత్తం మిక్సింగ్ చేస్తున్నా చూడండి. కారం కొంచెం వేసాను, సరిపోతుందా లేదన్నట్టు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అంతా మిక్స్ చేసుకోవాలి. మనకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా. స్లో స్లో మంట పెట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు, పెడితే మాడిపోతుంది, వాసన స్మెల్ బాగోదు. స్లో మంట పెడితేనే మంచిగా అవ్వాలి. అవుతుంది కదా, ఇట్లా అయ్యాక ఎక్కువసేపే అవసరం లేదండి, మళ్ళీ కారం మాడిపోతుంది. మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి చికెన్ వచ్చేసి వేసేస్తున్నాం. అంతే అండి, చాలా సింపుల్. ఒక్క 2 మినిట్స్ అట్లాగే స్లో మంట మీద ఉంచేసి పెట్టేసి ఉంచాలండి. కొంచెం ఆ పీసెస్కి వాటికి మనకి ఇప్పుడు మనం పెట్టిన మసాలాలు ఇవన్నీ కొంచెం పోయేంత వరకు ఉంచాలి. ఉంచి మనం పక్కన పెట్టేసుకోవాలి. తీసేసి దాంట్లో పూర్తిగా చల్లగా అయిపోయాక ఒక 2 లెమన్స్ పిండానండి. ఒక 2 లెమన్స్ పిండేస్తే కంప్లీట్ అయిపోయినట్టు. నచ్చితే లైక్ చేయండి.